శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆయన ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రవి గురించి తెలుసుకుందామంటే సూర్యభగవానుడు మీనరాశి వారికి ద్వితీయ భావంలో ఉంటే ఏమి ఇస్తాడు, ఏమి ప్రభావం, ఏమి మంచి చెడులు ఏం చేస్తాడు అనేది తెలుసుకుందామండి. జనరల్గా ద్వితీయ భావంలో ఉంటే ముఖరోగ, రాజదండన అంటే ఏం లేదండి, పోలీస్ కేసులు ఏదో మనం ఫైన్ కడుతూ ఉంటాం. ఫైన్ రోజు క్రాస్ చేయడము ఏదో ఉంటుంది కదా, అది దండన. మన దండన అంటే మనం తప్పు చేయడం వల్ల డబ్బులు కట్టవలసి వస్తుంది, తెలుగులో అర్థం అదనమాట. పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహాలు పక్కన పెడదాం అనుకోండి, కొద్దిగా నేత్ర రోగం ఉండడానికి అవకాశం ఉండదు. ఐసైట్ ఉంటుందండి, మీకు కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుంది, కొద్ది జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇలా ఉంటే అంటే జనరల్గా ద్వితీయ భావంలో రవి ఉండడం వలన కొద్దిగా ముఖంలో రోగము, ముఖంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా రాజదండన అంటే ఏదో ఒక ప్రాబ్లం, ఫైన్ ఏదో ఒక కట్టవలసి వస్తుంది. ఫైన్ కడతారంటే మీరు లైన్ క్రాస్ చేయడం వల్ల, అయితే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోవడం వల్ల, అదే నేను ఉదాహరణ చెప్తానండోయ్, అది జరుగుతుందండి. విద్యా విఘ్న, విద్యలో విఘ్నాలు కూడా కలిగిస్తారండోయ్. అంటే మీరు కష్టపడి చదవకపోతే కొద్దిగా కష్టపడి చదవాలి. అలాగే మూర్ఖ కోప అంటే ఎక్కువ కోపం ఉంటుందండి, బాగా కోపం ఉంటుందిట. వాడు వీడియో చూడరు, మీరు తిట్టేస్తూ ఉంటారు, కానీ మనసులో అబ్బా నాశనం తిట్టానరా అని బాధపడతారు. క్షణికావేశం. ద్వితీయంలో కొద్దిగా నేత్ర రోగం ఉంటుందని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా. సరే ఎక్కువగా రవి ద్వితీయ భావంలో ఉన్నవారికి ఎక్కువ భాగ్యం కలుగుతుంటాయి. ద్వితీయ స్థానం రవి ఉండొచ్చో వారికి ఎక్కువ భాగ్యము సిద్ధిస్తుంది. పైగా గజ అశ్వాది వలన సంపద కలుగుతాయంటే, గజము అశ్వము అంటే ఏనుగుల వలన, అలాగే అశ్వ సంపదల వలన ధనం కలుగుతుందిట. ఏనుగుల వల్ల మనకు కలుగుతుందో తెలియదు, కానీ అశ్వాలు అంటే మీరు హార్స్ రైడింగ్ చేస్తారండి. ధనుర్రాశి వాళ్ళకి హార్స్ రైడింగ్ వస్తుంది. మీరు ధనుర్రాశి కాబట్టి ధనుర్రాశాధిపతి కూడా మీకు రవి గురుడైన అనుకోండి, ఏదైనా రవి ప్రభావం వలన అశ్వ సంపద కలుగుతుంది. అశ్వాల వలన సంపదలు, గుర్రాలు అంటే గుర్రం హార్స్ రైడింగు అంటారు కదా, వాటి వల్ల మీకు ధన సంపాదన. అంతేకాకుండా మీ ధనమును ధర్మ కార్యాలకు ఖర్చు చేస్తూ ఉంటారట. మీకు వచ్చిన ధనాన్ని మంచి వాటికి ఖర్చు చేస్తారు. భార్య మూలకంగాను, కుటుంబం వలన చిన్నపాటి కలహాలు కలుగుతాయి. అంటే భార్య మూలకంగాను, అంటే భర్త మూలకంగాను, అలాగే కుటుంబంలోనూ చిన్నపాటి కలహాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోంది. లాభాలకై చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి, ఫలిస్తాయి.
కానీ కొన్ని సందర్భాల్లో నిష్ఫలయోజనము అవడానికి అవకాశం ఉంటుంది. రవి మేషరాశిలో ఉండడం వలన బహుధనవంతుడు, భాగ్యవంతుడు అవుతాట. మీకు మేషరాశిలో ఉన్నాడుగా, ఖచ్చితంగా మీరు ఏమవుతారు చెప్పండి? భాగ్యవంతుడు అవుతారు, ధనవంతుడు అవుతారు, అలాగే ఐశ్వర్యవంతుడు అవుతారు. రవి ఐశ్వర్యకారకుడు కదా. షష్టాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వలన, షష్టాధిపతి ఎవరు అంటే షష్టమ స్థానం, 6వ భావం. అంటే ఏంటి? షష్టమ భావం అంటే శత్రువులని, రోగాలని, ఇక్కడ చిన్న అన్నీ చెప్తుంటాం కదండి. కాకపోతే శత్రు అంటే 6వ ఇంటి వాడు రవి ద్వితీయ భావంలో ఉన్నాడు. శత్రువుల ద్వారా ధన సంపాదన, శత్రువుల ద్వారా మిత్రులు అవుతారు, మేనమామల ద్వారా ధన సంపాదన. మేనమామలు డబ్బులు ఇస్తారు చూడండి. మేనమామలు మామయ్య అనండి, ఏమయ్యా అంటాడు, డబ్బులు అనండి, ఇస్తారు. అది సరదాగా చెప్తున్నాను, ఎందుకంటే మేనమామల ద్వారా ధన సంపాదన ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంటే శాస్త్రం చెప్పండి, నేను చెప్తున్నాను అనుకోండి. సరే, అది పక్కకు పెడితే శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగ భయాలు కానీ లేకుండా ప్రశాంతంగా హాయిగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. అద్భుతంగా ఉంది. పైగా ద్వితీయ భావంలో రవి ఉండడం వల్ల, ఇందాక మేషరాశిలో వచ్చి స్థితిలో ఉండడము, రవి మీకు మంచివాడుగా ఉండడం వలన చక్కగా ఐశ్వర్య సిద్ధి కలుగుతుందండి. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు, విద్య సంప్రాప్తిస్తుంది. మీ కంఠధ్వని, ముఖవర్చస్సు అనర్గళంగా పెరిగిపోతూ ఉంటుంది. అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు, ముఖవర్చస్సు పెరిగిపోతూ ఉంటుంది. అందుకే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, మీ మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి యాంకరింగ్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి వృద్ధి కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది అంటారు సందేహం లేదు. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఈ నెలలో అంటే 14వ తారీఖు మే వరకు కూడా సూర్యభగవాన్ అరసవేల్లో సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలండి. మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, లేకపోతే ఆన్లైన్లో మనం దర్శనం చేసుకోవడం కానీ, సూర్యభగవానికి బంగారం సమర్పిస్తుంటారు చాలామంది. అది గొప్ప అదృష్టం. బంగారం సమర్పించిన వాళ్ళు మంచి లోకాల్లో, సూర్యభగవాన్ లోకం మంచి మంచి లోకాలకు వెళ్ళిపోతారని, విష్ణు ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తుందండి. బంగారం సూర్యభగవానికి సమర్పించాలి. అది ఉన్నవాళ్ళు కొంతమంది అది బుద్ధి కుశలత ఉంటుంది అనుకోండి. సరే, అది పక్కన పెడితే స్వామివారికి ఎర్రని వస్త్రాలన్నా, గోధుమలన్నా ఇష్టము. సద్బ్రాహ్మడికి దానం చేయడం కూడా చాలా మంచిదండి. అలాగే మన హైదరాబాద్లో కూడా నేను చూశానండి సూర్యభగవాన్ దేవాలయం, చాలా పవర్ఫుల్. అక్కడ ఆదిత్యవరం చేసిన స్వామివారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసిన, స్వామివారికి దగ్గర ఎర్రని వస్త్రాలు దానం చేసిన, గోధుమలు దానం చేసిన ఎంతో వృద్ధి కలుగుతుంది. అంతేకాదండి, మీ మీన రాశి వాళ్ళకి తిరుపతిలో కూడానండి అమ్మవారు, పద్మావతి అమ్మవారి దేవాలయం దగ్గర ప్రక్కనే కోనేరు ఉంటుంది. కోనేరు సమీపంలోనే సూర్యభగవాన్ ఆరాధన దేవాలయం ఉంటుంది. చాలామంది చూడకుండా వచ్చేస్తారండి. సూర్యభగవాన్ చూడాలి. సూర్యభగవాన్ ఎందుకంటే పవర్కి నుంచొని నిలువెత్తి విగ్రహం వెంకటేశ్వర స్వామి వారిలాగా సూర్యభగవాన్ అలా ఉంటాడు. మీరు చూసే ఉంటారు. అటువంటి పవర్ ఉన్న సూర్యభగవాన్ని చూడడము. అక్కడ గంధం అండి, గంధపు చెక్కతోనే గంధాన్ని తీస్తారు, అరగదీస్తారు, స్వామివారికి రాస్తారు అనుకుంటా, రాస్తారు ఆయన వాళ్ళు. అక్కడ బ్రాహ్మణుడు మనకి ఇస్తాడు, మన నుదిరి మీద రాస్తారు. అంటే మనకు కొంచెం ఇస్తే మనం రాసుకోవాలి. చల్లగా ఉంటుందండి. ఒక పవర్ మనలో ప్రవేశించినట్టుగా ఉంటుంది. గబుక్కులు ఒక్కసారిగా ఆ నిండుదర ఒక్కసారిగా అబ్బా అనిపిస్తుంది అనమాట. అబ్బా అనిపిస్తుంది నిజంగా. అబ్బా కరెక్ట్, పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంతేకాకుండా బయటికి రాగానే గోవులు ఉంటాయండి. గోవులకి అరటిపళ్ళు తినిపిస్తూ ఉంటాం. అది చాలా పవర్ఫుల్. గోవుల్ని సేవ చేసుకునేవాడు ఎన్నటికీ చెడిపోవడని శాస్త్రం కూడా చెప్తోంది. వాళ్ళే కదండి, వాళ్ళ వంశ వృద్ధి కూడా అయిపోతూ ఉంటుందిట. గోలోకానికి కూడా వెళ్తారట శ్రీకృష్ణుడు. అక్కడ దర్శనం చేసుకుంటాం మనం. సో అదే విధంగా ఉంది. సరే, ఏదేమైనా ఇంకో చెప్పాలండి విషయం. ఇదంతా కూడా మనకి వైశాఖ మాసం వచ్చింది, 28 ఏప్రిల్ నుంచి వచ్చేస్తుంది. వైశాఖ మాసంలో చేయవలసిన నేను పూజలు అవన్నీ చెప్తాను, దానాలు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉదక దానం చేస్తాము. ఉదక దానం అంటే చలివేంద్రాలు పెడతాము. చలివేంద్రాల గురించి చెప్తాము. ఉదక దానం అంటే నిండా కుండలో చక్కగా నీరు నింపి సద్బ్రాహ్మణుడికి, వేద పండితులకి దానం చేయాలి. బ్రహ్మాండ లోకాలకు వెళ్ళిపోతారు అందరూ. అది కాకుండా మంచి మంచి లోకాలు, మంచి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మనం ఈరోజు అంటే ఏ రోజైనా సరే మనం నీళ్ళ దానం చేయడము, చలివేంద్రాలు పెట్టడము, అలాగే మజ్జిగ దానం చేయడము, అన్నదానం చేయడము, వస్త్రాలు సమర్పించిన దానం చేయడం వలన ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. పైగా విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అంటే ఇది, ఎంత అద్భుతము. సో ఇది గురించి కూడా మనం ఒక సపరేట్గా వీడియో చేద్దామండి. దాని గురించి అద్భుతంగా చేద్దాము. మనం ఏ దానాలు చేస్తే ఏ ఫలితాలు ఇస్తే ఒకరోజు చెప్పుకుందాము.
ఈ మధ్య నేను వెరిఫై చేసిన ఒక 25 సంవత్సరాల క్రితం సంవత్సరం మ్యాగజైన్లో చూశాను నేను. అది కూడా ఏ దానాలు చేస్తే ఫలితాలు వస్తే చెప్పుకుందాం. సో ఈ విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతమైనా సరే మంచినీరు దానం చేద్దామండి. ఎక్కడికక్కడ చలివేంద్రాలు పెడదాం. చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేద్దాం. అది కూడా పుణ్యమే. చలివేంద్రాలు పెట్టి వాళ్ళకి దానం చేసిన, చల్లటి మంచినీళ్ళు దానం చేసిన, ఇప్పుడు వేసవకాలం కదండి, చల్లటి మంచినీళ్ళు దానం, చల్లటి మజ్జిగ దానం చేస్తే ఆహా ప్రాణం తెలుస్తుంది కదా, ఒక్కసారిగా ఆనందం వస్తుంది. సో ఈ దానం చేద్దాం. వాళ్ళ యొక్క ఫేసుల్లో ఆనందం చూద్దాం, మంచి చూద్దాం, మంచి చేద్దాం, మంచి చూద్దాం. ఈ విధంగా మనం మీనరాశి వాళ్ళకి, అన్ని 12 రాశుల వాళ్ళు కూడా ఇలా చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయి. ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా సూర్యభగవానుడు కూడా కాలసర్ప దోషంలో ఓడిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు సర్పాలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది ఎవరైనా అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతులలో వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః, HREM, హ్రీ అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య వ్రతం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్టే నమః, మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు, ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాను కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాను కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖున మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కాలసర్ప దోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, కుజుడిగా నీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి, చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళక్కడ మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండరా వెళ్దాం అని చెప్పి అన్నాం.
సరదాగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు, నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మనం మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు, అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది, భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు, మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్య భగవాను యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.